మా తెలంగాణ స్టైల్ ఆవకాయ ఎలా పెడతారో చూద్దామా? ముందు రోజే మా మమ్మీ వాళ్ళు తోటకు వెళ్లి కాయలు కొనుక్కొనొచ్చారు. చూడండి మా బుడ్డోడు గూడా ఎలా హెల్ప్ చేస్తున్నాడో వాళ్ళకి. ఆ కాయలన్నిటిని బాగా కడిగేసి, తుడిచేసి పెట్టేసింది. సో, నెక్స్ట్ డే ఇలా మనకి కాయలు కొట్టేవాళ్ళు ఇంటికే వస్తారు. సో, ఇలా వాళ్ళని పిలిపించుకొని కాయలు నీట్‌గా కొట్టేసి, అవి కూడా తుడిచేసి సో, ప్రాసెస్ స్టార్ట్ చేసిందనమాట. సో, నాకు కారం పెట్టే ప్రాసెస్ మాత్రం అస్సలకి తెలీదు. మీరు మాత్రం ఈ వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి. జనరల్లీ ఈ ఆవకాయ వచ్చేసి మనకి సమ్మర్ ఎండ్ అయ్యే టైంలో పెడుతూ ఉంటారనమాట. అండ్ ఆల్సో కారం పెట్టడానికి మంచి రోజు కూడా చూస్తూ ఉంటారు. మంచి రోజు చూసి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. సో, మా మమ్మీ అయితే ఇది సాటర్‌డే పెట్టింది. సాటర్‌డే, సండే అండ్ మండే 3 డేస్ ప్రాసెస్ అని చెప్పింది నాకైతే. మీలో ఎంతమందికి మామిడికాయ కారం అంటే ఇష్టమో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. ఇలా కావాల్సిన పదార్థాలన్నీ కలిపేసి మూత పెట్టేసింది. సో, ఇలా 2 నైట్స్ వరకు మూత పెట్టేసి ఉంచేసింది. సో, నెక్స్ట్ డే ఇలా తీసి దాన్ని జాడీలోకి పెట్టేస్తుందనమాట. హౌ బ్యూటిఫుల్ ఈజ్ ఆ ట్రెడిషన్ అసలు. ఇలా పెట్టే ముందు కూడా దేవుడికి మొక్కేసి పెడుతున్నారనమాట. సో దట్ ఈ కారం 1 ఇయర్ వరకి మంచిగా ఉండాలి. ఇంట్లో మంచి బరకత్ రావాలి అనేసి. ఐ రియల్లీ లవ్ అవర్ ట్రెడిషన్స్. మీలో ఎంతమంది ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు? నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. సో, ఇలా జాడీలో పెట్టిన తర్వాత ఒక మ్యాండేటరీ రిచువల్ దట్ ఈస్ లైక్ మనం అందులో అన్నం కలుపుకొని తింటాము. ఇది అస్సలు మర్చిపోవద్దు. సో, దట్ టేస్ట్ సో బ్యూటిఫుల్ అసలు. మా పెద్దమ్మ ఇలా కలిపి నాకు, మా చెల్లెలికి పెడుతుంది. ఎంత టేస్టీగా ఉండిందో. ప్లీజ్ దృష్టి మాత్రం పెట్టకండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.